హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ 2 days బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను, అకౌంట్ టూర్ వీడియో. మీరు అందరూ చూశారు అని అనుకుంటున్నా. చూడకపోతే మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ ఫ్రీ ఫైర్ వీడియో అది. సో ప్లీజ్ దాన్ని కూడా చూడండి. సో ఈ వీడియో లైక్స్ టార్గెట్ వచ్చేసి 100 likes. సో 100 likes అనేది చాలా సింపుల్, అందరు చేసేయండి. 100 likes ఈజీగానే అయిపోతాయి. సో లాస్ట్ వీడియోలో మీకు నా అకౌంట్ అనేది అయితే చూపించాను, సేమ్ అకౌంట్, అదే అకౌంట్. సో ఈ అకౌంట్లోనైతే ఇప్పుడు నేను బీఆర్ మ్యాప్ అనేది అయితే మీకు ఆడిన బీఆర్ గేమ్ ప్లే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా గైస్. సో మీరు నా అకౌంట్ చూసారు, అకౌంట్ బాగానే ఉంది, ఓకే. బట్ సెకండరీ మ్యాటర్ వచ్చేసి మన గేమ్ ప్లే అయితే సెకండరీ మ్యాటర్ అవుతుంది గైస్. సో అకౌంట్ తర్వాత మన సెకండ్ మ్యాటర్ వచ్చేసి గేమ్ ప్లే. సో ఈరోజు మనం మీకు నా గేమ్ ప్లే అనేది చూపిస్తా. సో గేమ్ ప్లే చూపిస్తా, ఎలా చూపిస్తా, బీఆర్ ఆడాలా సిఎస్ ఆడాలా అని కాదు, బీఆర్ సిఎస్ లోన్ వుల్ఫ్ అన్ని మ్యాప్స్ మీకు ఒక్కొక్కటి ఆడి చూపిస్తా. సో బీఆర్ మ్యాప్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను గైస్. సో బీఆర్ సోలో మ్యాప్. సో బీఆర్ సోలో మ్యాప్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో మీరు చూడవచ్చు బీఆర్ మ్యాప్ దగ్గర ప్లేయర్స్ 50 players ఉన్నారు. 50లోనే కానీ 49 members ఉన్నారు మొత్తం మ్యాప్లో. హోల్ మ్యాప్లో 49 members. సో ఈ 49 members డౌన్ అయ్యి మనం బూయా కొట్టగలమా లేదా, దానికి నా గేమ్ ప్లే సహకరిస్తుందా, మీకు నచ్చుతుందా నేను చేసే ఈ వీడియో అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో నాట్ ఓన్లీ బీఆర్ సిఎస్ గేమ్ ప్లేస్ నేను నా ఐడిలో పుష్ చేయడం కాదు గైస్. నా గేమ్ ప్లే మీకు నచ్చినట్లయితే నేను మీ అకౌంట్స్లో కూడా ర్యాంక్ పుష్ చేసి ఇస్తాను. ర్యాండమ్గా మన ఛానల్ మెంబర్స్ ఉంటారు కదా, మన ఛానల్ మెంబర్స్లో కొందరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఐడీస్లో నేనైతే ర్యాంక్ పుష్ చేసి ఇస్తాను. సో ర్యాంక్ పుష్ అనేది నేను వాళ్ళ ఐడీలో లైవ్ ర్యాంక్ పుష్ అనేది చేస్తాను. దానికోసం మనకి 50 subscribers అయితే కావాలి. 50 subscribers ఉంటే మనకి లైవ్ అనేది అయితే యాక్సెస్ దొరుకుతుంది, లైవ్ యాక్సెస్. సో ప్లీజ్ మీరు మనకి 50 subscribers టార్గెట్ ఉంచుకొని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో పీక్ మీద అయితే మనం ఇప్పుడు దిగబోతున్నాం. చాలామంది ఎనిమిస్ ఉన్నారు పీక్లో. సో అక్కడ అంతమందిని మన ట్రాక్ చేసాం, బట్ నో ప్రాబ్లం. సో పీక్లో దిగాం గైస్, సో టఫ్. సో వీళ్ళని ఇప్పుడు నేను నా గన్ తోటే, మినీ యూజ్ గన్ తోటే డౌన్ చేయాలి. అతని దగ్గర లాంగ్ రేంజ్ పెద్ద గన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎలానో తప్పించుకొని నేను వేరే గన్ ఎక్విప్ చేసుకొని అతన్ని అటాక్ చేయాలి గైస్. సో మెడికిట్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా అంటే 4 మెడికిట్స్ ఉన్నాయి గైస్. సో ఫస్ట్ మెడికిట్ కన్జ్యూమ్షన్ కూడా మనకి ఇంపార్టెంట్, హెల్త్ ఉంటేనే మనం ఏమైనా చేయొచ్చు. సో ఇక్కడ 2 players ఉన్నారు. సో చూడండి గైస్, ఈ ప్లేయర్ ఎలా ఆడుతున్నారంటే మినియూస్తో కొడుతున్నాడు నన్ను. సో యాక్చువల్లీ నన్ను హిట్ చేసింది ఇద్దరు ప్లేయర్స్ వచ్చి హిట్ చేశారు. నో ప్రాబ్లం, మనకి సోలో మ్యాప్ 2 times దిగచ్చు. అండ్ యాక్చువల్లీ పీక్లో దిగాను కదా, కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. అండ్ గైస్ మీకు నా గేమ్ ప్లే వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే మీరు కొంత మీ వరకైనా అంత అమౌంట్ మీరు నాకు డొనేట్ కూడా చేయొచ్చు గైస్. సో లాస్ట్కి QR ఇస్తాను, మీరు QRలో స్కాన్ చేసి నాకు డొనేషన్ కూడా ఇవ్వచ్చు, మమ్మల్ని మోటివేట్ చేయొచ్చు. సో మీకు మెంబర్షిప్ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు, బికాజ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేదు. సబ్స్క్రైబ్ చేయండి, చేసి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యి మన వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అయితే మెంబర్షిప్స్ కూడా నేను అన్లాక్ చేస్తాను. సో ఇప్పుడు మన మ్యాప్లో అయితే మొత్తం 45 members అయితే ఉన్నారు. సో ఇతని దగ్గర ఒక మంచి గన్ అయితే ఉంది, బట్ అతను మనల్ని కొట్టాడు. UMP కింగ్ఫిషర్. సో బీఆర్ మ్యాప్ నేను అంతగా ఆడను, మీకు తెలిసిందే, డైమండ్ 3లో ఉంది. సో మైనస్ కూడా అయింది మన బీఆర్ ర్యాంక్, బట్ నో ప్రాబ్లం. దెబ్బలు తాకుతూ ఉంటాయి, తాకినా భయపడకుండా ఇంకా ఆడి గెలిచిన వాడే ప్లేయర్ గైస్. సో మన బీఆర్ ర్యాంక్ అయితే డౌన్ అవుతుంది. ర్యాంక్ డౌన్ అయ్యాక బీఆర్ ర్యాంక్ అనేది నేనైతే పుష్ చేద్దాం అనుకుంటున్నా. సో నా మొబైల్ నెంబర్ అయితే మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్కి మీకు కాల్ చేయాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా మీరు కాల్ చేయొచ్చు. ఎనీ టైం అవైలబుల్. మీ ఐడి ర్యాంక్ పుషెస్ కూడా నేను చేసి ఇస్తాను.
మీ గేమ్ ప్లే ఇంప్రూవ్ చేయడానికి కూడా నేను మెథడ్స్ అనేది ఇస్తాను. సో నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9121071909 గైస్. సో మళ్ళీ చెప్తున్నా 9121071909. అండ్ గైస్ నేను ఇప్పుడు సిఎస్ మ్యాప్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. మీరు గేమ్ ప్లే చూడండి, సిఎస్ గేమ్ ప్లే ఎంజాయ్ చేయండి. సో గైస్ మన ఫ్రెండ్లో ఒకతను ఆన్లైన్లో అయితే ఉన్నాడు. సో అతని నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తాను. సో అతను ఆన్లైన్లోకి వస్తే అతనితో 1v1 ఆడి చూపిస్తా, ఇంటెన్సివ్ 1v1. సో అతనితో 1v1 ఆడి గెలవడం అనేది చాలా ఇంపాసిబుల్. నేను గెలవను అతను యాక్చువల్గా, నాకు తెలుసు. నా గేమ్ ప్లే మీద నాకు నమ్మకం అయితే ఉంది గైస్. నేను కొట్టగలను, మ్యాక్సిమం హిట్ చేస్తాను, చంపుతాను అనే కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ సరిపోదు గైస్, మీరు నాకు మోటివేట్ చేయాలి. నేను కాక మొన్న మొదలుపెట్టా, అయినా నేను ఇప్పుడు ఆడుతున్నా. నా ఐడి ర్యాంక్ పుష్ చేశాను. నేను నా ఐడి క్రియేట్ చేసి 4 months కూడా కాలేదు. సో అక్కడ ఇద్దరు ఉన్నారు, బట్ మనం వెనక నుంచి వెళ్ళి కొడుతున్నాం. సో అతనికి హెల్త్ అనేది ఎక్కువ ఉండే, నా మీద ఇద్దరు రష్ చేశారు. అయినా నేను భయపడకుండా ఒకరిని డౌన్ చేసి ఇంకో అతనికి డ్యామేజ్ అనేది ఇచ్చాను. సో అది గొప్ప విషయం గైస్. సో మనం ఎంత మందిని కిల్ చేసామనేది కాదు, ఎందరి మీద మన పవర్ని చూపించామనేది ముఖ్యం గైస్. సో మనల్ని చూసి ఎంతమంది ఫియర్ అవుతారు అనేది ఇంపార్టెంట్. సో మీకు నేను నెక్స్ట్ వీడియోలో కంటెంట్ ఏంటో కూడా మీరే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంటెంట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి. ఫన్నీ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్, ఎడ్యుకేషన్ కంటెంట్, ఎలాంటి కంటెంట్ కావాలని నేను మీకు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు నన్ను మోటివేట్ చేయండి. సో ఒక రౌండ్ వాళ్ళకైతే ఇచ్చాము. ఇంతకుముందు బీఆర్ మ్యాప్ అయితే నేను ఆడాను. బీఆర్ మ్యాప్లో ఓడిపోయా. సిఎస్ గెలుస్తానా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓడిపోతే మళ్ళీ వీడియోని నేను అది పార్ట్ లేకుండా ఎడిట్ చేసి పెట్టగలను, బట్ నేను అలా చేయను గైస్. సో మీకు నా ఒరిజినల్ గేమ్ ప్లే చూపించాలన్న భావంతో నేను చూపిస్తున్నా. యాక్చువల్లీ నేను ఆడకుండా వేరే విధంగా మీకు గేమ్ ప్లే అనేది చూపించచ్చు, ఎడిట్ చేసి అన్నీ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ మై ఓన్ గేమ్ ప్లే గైస్. సో గైస్ ప్రిడిక్ట్ ఫైర్ అనేది అయితే ఉంటుంది. నా దగ్గర కోడా క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను ప్రిడిక్ట్ ఫైర్ అయితే చేయగలను. సో ఎనిమి ఎక్కడ ఉన్నాడో చూసి ఆ ఎనిమి దగ్గరికి వెళ్తూ ఫైర్ చేసి, సో ఆ ఎనిమి దగ్గరికి వెళ్ళగానే అతనికి డ్యామేజ్ ప్రొవైడ్ చేయడం అయితే ప్రిడిక్ట్ ఫైర్. సో నాకు గేమ్ ప్లే అనేది మీతో మాట్లాడుతూ గేమ్ ఆడుతున్నా, మధ్యలో ఒక పక్కన రికార్డింగ్ నడుస్తుంది. సో ఇబ్బందిగా ఉంది గైస్ కొంచెం గేమ్ ప్లేలో. అండ్ నేను యూజ్ చేసేది రెడ్మీ 10 మొబైల్, ఐఫోన్ కూడా కాదు మీరు అనుకున్నంత గేమ్ ప్లే చూపించడానికి. సో ఈ ఒక్క రౌండ్ అయితే నేను మాట్లాడకుండా లైట్గా మాట్లాడుతూ ఆడతాను, మీరు చూడండి. XM8 గన్ అయితే మనం ప్రిఫర్ చేసాం గైస్. XM8 లాంగ్ రేంజ్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టాక్టిక్ అయితే పెట్టాను. టాక్టిక్ రీజన్ ఏంటంటే ఆ టాక్టిక్లో హైడ్ అయ్యి కవర్ అయ్యి మనం ఎనిమిస్ మీద అటాక్ అయితే చేయొచ్చు. సో నేను ఈ సైడ్ నుంచి వెళ్ళి ఎనిమి ఎక్కడున్నాడో నాకు కూడా స్కిల్తో చూసి ఆ ఎనిమి మీద ప్రిడిక్ట్ ఫైర్ ఆర్ డైరెక్ట్ ఫైర్ ఆర్ హంటింగ్స్ లాంటివి ఇలా చేయొచ్చు. సో ఆపోనెంట్ కూడా యూజ్ చేశాడు గైస్. గైస్ అసలు మీరు గేమ్ ఆడేటప్పుడు ఫియర్ అవ్వద్దు గైస్. సో అపోనెంట్స్ ఎంతమంది ఉన్నా నేను ఒక్కరిని అంతమందిని చంపగలను అన్న కాన్ఫిడెన్స్తో ఉండాలి. సో అతని దగ్గర P90 ఉంది, నా దగ్గర XM8 ఉంది. కాంబినేషన్ ఇన్కరెక్ట్ గైస్, దట్స్ వై నన్ను అతను ఈజీగా చంపగలడు. వాళ్ళకి 3 రౌండ్లు మాకు 0 ఉన్నాయి. అయినా నేను ఇప్పుడు భయపడి చంపకుండా లాంగ్ రేంజ్లో ఆడను. మీరు చూడండి, చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు వీడియోలో కంటెంట్ తెలియాలి. కంటెంట్ తెలిసిన తర్వాత మేము వీడియో చేయడానికి, వీడియోలో మా గేమ్ ప్లే చూపించడానికి చేసే హార్డ్ వర్క్ చూడండి. మమ్మల్ని మోటివేట్ చేయండి. మీరు మోటివేషన్ ఇచ్చినా మేము చేయకుండా డైరెక్ట్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు చూడండి వీడియోస్లో వచ్చే కంటెంట్, వీడియోస్లో నేను చూపించే పర్ఫార్మెన్స్.
సో నేను వీడియోలో ఇప్పుడు 2 అఫీషియల్ మోడ్స్ అయితే ఇప్పుడు నేను పెట్టాను. 2 అఫీషియల్ మోడ్స్ ఆడాను. సో ఈ 2 అఫీషియల్ మోడ్స్‌లో నేను మీకు సో ఈ అఫీషియల్ మోడ్స్‌లో అయితే నేను మీకు ఏం చూపించలేదు. బట్ ఈ అఫీషియల్ మోడ్స్‌లో మీకు ఏం చూపించకపోయినా మీరు నన్ను మోటివేట్ చేస్తే నేను నెక్స్ట్ పెట్టే ర్యాంక్ పుషెస్ ఇలాంటి వాటిలో చూపియగలుగుతాను. సో ఇది నేను ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్న ఫస్ట్ వీడియో కనుక ఇలా ఉంది గైస్. యూజువల్లీ నేను బాగానే ఆడతాను. అండ్ మన నెక్స్ట్ వీడియో కంటెంట్ ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నా. సో నెక్స్ట్ వీడియోలో నేను మిస్టర్ DKFF అనే యూట్యూబర్ పెట్టే గిల్డ్ టెస్ట్ ఆర్ గివ్ అవే ఆర్ టోర్నమెంట్లో నేను పార్టిసిపేట్ చేసి 1v2 ఆర్ 1v3 ఆడి గెలవాలి అని ట్రై చేస్తాను గైస్ గెలవడానికి. సో మిస్టర్ DKFF అతని ఛానల్ కూడా ఓకే, అతను నా కొలాబరేటర్ యాక్చువల్లీ. సో బట్ అతని గేమ్ ప్లే నాకన్నా బెటర్ ఉంటుంది గైస్. సో మీరు అతని గేమ్ ప్లే కూడా చూడండి, అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి గైస్. గేమ్ అంటే జస్ట్ ఆడుతున్నాం వెళ్తున్నాం టైం పాస్ అయిందని కాదు గైస్. సో గేమ్లో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎంతమంది వచ్చినా నేను ఒక్కరిని చూసుకోగలను అన్న పవర్ స్టామినా మనకు ఉండాలి గైస్. సో ఈ రౌండ్లో అయితే నేను M590 షార్ట్ గన్ తీసుకున్నా. కంపల్సరీగా రష్ చేయాల్సిందే. రష్ చేయకుండా వెనకాల ఉన్న ఈ గన్ రేంజ్ మిగతా షార్ట్ గన్స్లా ఉండదు. కిల్స్ కూడా చేయాలి. సో ఇవన్నీ థాట్స్ నా బ్రెయిన్లో ఉంటాయి గైస్. నేను ఈరోజు 2 days అయింది నేను ఒక వీడియో పెట్టి. సో ఈరోజు మళ్ళీ 2 days తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గైస్. నేను రెగ్యులర్ యూట్యూబర్ని అయితే కాదు. రెగ్యులర్ యూట్యూబర్స్కి ఇర్రెగ్యులర్ యూట్యూబర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ అంటే మరీ అంత ఇర్రెగ్యులర్ కాదు గైస్. నేను పెడతాను వీడియోస్ని అయితే. సో ఇగ్నిస్ ఈ క్యారెక్టర్ కాంబినేషన్స్ కూడా మీరు కూడా యూస్ చేయొచ్చు గైస్. సో నేను ఇప్పుడు అతని మీద డ్యామేజ్ చేశాను, అటాక్ చేశాను. అతని ఇగ్నిస్ ఇద్దరు నా మీద అటాక్ చేశారు. బట్ నేను ఫియర్ అవ్వకుండా అక్కడ నుంచి రష్ చేయలేదు. వాళ్ళ మీద ఎంతమంది వచ్చినా నేను కొట్టగలనన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను గైస్. మీరు కూడా ఇలానే ఉండాలి, ఇలానే ఆడాలి. ఓడిపోవాలి కావాల్సుకొని అని మాత్రం నేను చెప్పట్లేదు. ఆడండి, గెలవడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం మీ వల్ల అయినంత చేయండి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ క్యారెక్టర్ కాంబినేషన్స్తో ట్రైనింగ్ గ్రౌండ్లో చూపించబోతున్నా. యాక్చువల్లీ నేను ఈ వీడియోకి వేరే కంటెంట్ అయితే చూస్ చేసుకున్నా. బట్ ప్లేయర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కంటెంట్ మిస్ అయ్యి నేను ఇలా నా అఫీషియల్ 2 గేమ్స్ ఆడాను. 2కి 2 లూజ్ అయ్యాను. లూజ్ అయ్యానని కాదు, లూజ్ అయిన తర్వాత కూడా నేను ఈ వీడియోని అయితే యూట్యూబ్లో పెడతాను. యాక్చువల్లీ మ్యాక్సిమం వేరే వాళ్ళైతే పెట్టరు, బట్ నేను పెడతాను మీకోసం గైస్, జస్ట్ మీకోసం. సో ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లో వెళ్ళబోతున్నాం. ట్రైనింగ్ గ్రౌండ్లో మనకి యూజువల్లీ కావాల్సిన క్యారెక్టర్ కాంబినేషన్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సో తట్సుయా రీజన్ మీకు తెలుసు, రషెస్ ఫార్వర్డ్ క్విక్లీ అండ్ రీసెట్స్ కూల్ డౌన్ బై నాకింగ్ డౌన్ ఎనిమీస్. సో మనం క్విక్ అంటే 0.3 secondsకి ఫార్వర్డ్గా వెళ్ళిపోతాం. మనం ముందుకి ఫాస్ట్గా వెళ్తాం. అండ్ ఎవరైనా డౌన్ చేస్తే మనకి మళ్ళీ లోడ్ అవుతుంది. సో వూకాంగ్ లాగా అండ్ జోటా. సో ఎవ్రీ టైం మనం ఒక అతన్ని డౌన్ చేసామంటే మనకి నియర్ బై 40 HP అనేది రికవర్ అవుతుంది. సో లూనా గైస్, ఫైరింగ్ రేట్ ఇంక్రీజెస్ ఇఫ్ యూజర్ హిట్స్ అండ్ ఎనిమీ కన్వర్ట్స్ ఇంటూ మూవ్మెంట్ స్పీడ్. సో మనం ఎవరినైనా కొడితే ఫైరింగ్ రేట్ పెరుగుతుంది అండ్ మూవ్మెంట్ కూడా వస్తుంది మనకి. దశ ఆఫ్టర్ నాకింగ్ డౌన్ అండ్ ఎనిమీ బూస్ట్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ మూవ్మెంట్ స్పీడ్. ఎవరైనా మనం డౌన్ చేస్తే మన రేట్ ఆఫ్ ఫైర్ అండ్ మూవ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి యూజెస్ ఉన్న క్యారెక్టర్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు గైస్. ట్రైనింగ్లో ఎలాంటి వాటిలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో నేను మీకు BR ఆడి చూపించా. BRలో పార్టిసిపేషన్ అంత ఇవ్వలేదు. CS ఆడాను, CSలో ఏం చేయలేకపోయాను. సో ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లో చూపిస్తా అండ్ మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవ్వబోతున్నా ట్రైనింగ్ గ్రౌండ్లో. సో అఫీషియల్ మోడ్స్లో ఓడిపోయినోడు ఏందిరా మనకి చెప్పుడు అని ఫీల్ అవ్వకండి. యాక్చువల్లీ నేను PCలో ఆడాల్సింది మొబైల్లో ఆడుతున్నా. అండ్ మొబైల్ ప్లేయర్ PC ప్లేయర్ డిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోయినా నో ప్రాబ్లం. అండ్ నేను సెల్ఫ్ మోటివేటెడ్ గైస్. మీరు నన్ను మోటివేట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను ఒకతనే ఉన్నాను ఇక్కడ. సో ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ ప్లేయర్. నా ఏజ్ వచ్చేసి 14. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు నాకు. సో మా పేరెంట్స్ కూడా చాలా బిజీ ఉంటారు వర్క్స్లో.
సో అలాంటప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ అయితే చేశాను. గైస్ మన మూవ్‌మెంట్ ఎంత ఇస్తున్నాం, మనం ఒకవేళ ఆపోనెంట్‌ని కొట్టలేకపోయినా ఆపోనెంట్‌కి మనం మూవ్‌మెంట్ చూపిస్తే అతను భయపడతాడు. సో మనం మూవ్‌మెంట్ చూపిచ్చి ఒక అతన్ని కిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. నేను నెట్వర్క్ ఇష్యూస్ ఇలాంటివి ఏమున్నా నెక్స్ట్ వీడియో నుంచి ఇలాంటి రీజన్స్ ఏం చెప్పను మీకు. రీజన్ నేను వీడియోస్ అనేది ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్పలేదు కదా. సో మ్యాక్సిమం 3 డేస్కి ఒకసారి ఆర్ 2 డేస్కి ఒకసారి ఆర్ డైరెక్ట్ సీరియల్గా అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నేను మ్యాక్సిమం 3 డేస్ వరకు అయితే టైం తీసుకుంటాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో 3 డేస్ టైం ఎందుకంటే నాకు కంటెంట్ దొరకాలి గైస్. నేను బిగినర్ని యూట్యూబ్లో. ఐ వాంట్ సమ్ కంటెంట్ ఇన్ ఫ్రీ ఫైర్ టు షో యూ. అండ్ నాకు కంటెంట్ ఎంత ఉన్నా దాన్ని చూపించడానికి, దాన్ని మీ ముందు ఎక్స్ప్రెస్ చేయడానికి టఫ్నెస్ అనేది కూడా ఉంటుంది గైస్. మీకు నేను అది చూపించాలి చేయాలి అంటే నేను దాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. సో సిఎస్లో నేను అంత పర్ఫార్మెన్స్ చూపించలే, బీఆర్లో చూపించలే, బట్ ట్రైనింగ్లో నాకు పర్ఫార్మెన్స్ వస్తుంది. రీజన్ ఏంటంటే నా మీద అటాక్ చేసే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రైనింగ్లో. అక్కడ అటాక్ చేసేవాళ్ళు కాదు, అక్కడ మన మీద గెలవడం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను ప్రాక్టీస్ కాబట్టి నేను చచ్చిపోయినా నో ప్రాబ్లం. నేను చచ్చినా మళ్ళీ నాకు ప్రాక్టీస్ ట్రైనింగ్ కాబట్టి మళ్ళీ స్పాన్ అయ్యి మళ్ళీ అటాక్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా కాన్ఫిడెన్స్ నన్ను గెలిచేలా చేస్తుంది. సో మీరు కూడా కాన్ఫిడెంట్గా ఆడండి. అండ్ నేను యూఎంపీ ఏడబ్ల్యూఎం యూజ్ చేస్తున్నా. యూఎంపీ ఏడబ్ల్యూఎం కాంబినేషన్ యాక్చువల్లీ నార్మల్గా అందరూ వోస్ట్ అంటారు, మా ఫ్రెండ్స్ కూడా వోస్ట్ అని సజెస్ట్ చేశారు, బట్ ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్ గైస్. రీజన్ ఏడబ్ల్యూఎం 150 డ్యామేజ్ ఇన్ లాంగ్ రేంజ్, యూఎంపీ షార్ట్ రేంజ్లో ఈజీ హెడ్ షాట్స్ ఫైరింగ్ అండ్ ఈజీ డ్యామేజ్ అనేది అయితే తీసుకోవచ్చు మనం యూఎంపీతో. అండ్ నాకు యూఎంపీ ఇవో అనేది అయితే ఉంది. సో ఇట్స్ ఎ గ్రేట్ విషయం, నాకు చెప్పుకోవచ్చు నేను ఈ విషయాన్ని అందరికీ పబ్లిక్గా. ఐ వోంట్ ఫియర్ ఫర్ ఎనీవన్. సో గైస్ మీరు వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఎంజాయ్ చేసి చూసి ఉండిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మీరు వీలైనంత వరకు 1 డేలో మినిమం 2 అవర్స్ ట్రైనింగ్ ఆడితే ఎనఫ్ గైస్. 1 డేలో మినిమం 2 అవర్స్ ట్రైనింగ్లో ఉంటే మీకు గేమ్ ప్లే అనేది అయితే ఇంప్రూవ్ అవుతుంది. అవ్వకపోతే మీ గేమ్ ప్లేలో కాదు గైస్, అవ్వకపోతే మీరు యూజ్ చేసే మొబైల్ డివైస్ దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ మా మదర్ది. ఈ మొబైల్ దగ్గర 8 ఇయర్స్ ఓల్డ్ గైస్. అండ్ నా మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 8, ఇది రెడ్మీ నోట్ 10. బట్ నా మొబైల్లో గేమ్ ప్లే అనేది అయితే నాకు కొంచెం బెటర్గా వస్తుంది. రీజన్ ఏంటంటే నేను ఎప్పటికీ ప్రిఫర్ చేసే మొబైల్ అని కాదు. సో రీజన్ ఆ మొబైల్లో నాకున్న సెట్టింగ్స్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక్క ఫింగర్ తోటి నా మ్యాక్సిమం సెట్టింగ్స్ అన్నీ రన్ అవుతాయి. సో మ్యాక్సిమం ఒక్క ఫింగర్తో సెట్టింగ్స్ రన్ అవుతాయి కాబట్టి నాకు డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ 2 ఫింగర్ యూజ్ చేస్తే అప్పుడు వేరే ఉంటుంది. యాక్చువల్లీ నేను 2 ఫింగర్స్ ప్లేయర్, బట్ మీరు 4 ఫింగర్ ప్రిఫర్ చేయండి. 4 ఫింగర్ నేర్చుకోండి. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ 4 ఫింగర్. నేను 4 ఫింగర్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు సపోజ్ ఫ్రీ ఫైర్ ఆడడానికి మీ దగ్గర మనీ ఉంటే దాన్ని జస్ట్ ఫ్రీ ఫైర్ ఆడడానికి కాకుండా వేస్ట్ చేయకుండా డొనేట్ టు సమ్వన్, డూ సంథింగ్. సో మీ దగ్గర ఉన్న మనీ ఫ్రీ ఫైర్ గేమ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేయండి, వేస్ట్ చేయకండి. సో గేమ్ మీద పెడితే వేస్ట్ ఎట్లా అవుతుంది, మాకు అతను డైమండ్స్ కూడా ఇస్తున్నాడంటే ఇట్స్ ఫేక్ గైస్. ఫ్రీ ఫైర్ అతను గేమ్ కనిపెట్టింది అతనికి ప్రాఫిట్ రావడానికి. సో మీరు ఒక్క రోజులో మినిమం నార్మల్గా మన రాయ్ స్టార్ లాంటి ప్లేయర్సే రోజుకి ఒక పర్ డే సపోజ్ మినిమం 100 రూపీస్ దాకా ఇన్వెస్ట్ చేస్తారు రాయ్ స్టార్ లాంటి ప్లేయర్స్. సో ఎందుకంటే వాళ్ళకి అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది, వాళ్ళు పెడితే వాళ్ళకి యూజ్ ఉంటుంది, వాళ్ళు చేస్తున్నారు గైస్. సో మీరు మాత్రం అలా చేయకండి. ఇప్పుడు నేను కూడా వీడియో స్టార్ట్ చేశాను, నా సెకండ్ వీడియో. నా దగ్గర ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నా దగ్గర 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్
ఇట్స్ నాట్ ఎనఫ్ గైస్. నా దగ్గర 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను కావాల్సినంత ఇన్వెస్ట్ చేయలేను ఫ్రీ ఫైర్ మీద, మీకు కంటెంట్ ఇవ్వలేను. సో మీరు కూడా జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఫ్రీ ఫైర్లో. సో గైస్, మీకు హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా గేమ్ ప్లే అయితే మీరు ఈ మ్యాచ్లో కరెక్ట్గా చూసే ఉంటారు, నేను బాట్గా అని అంటూ ఉంటారు. సో గైస్, ఇప్పుడు ఫ్రీ ఫైర్లో నేను స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ బాట్ ప్లేయర్ని కాదు, నేను బిగినర్ని. రీజన్ నేను ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసి 4 months అయింది, అయినా నాకు ఈ గేమ్ ప్లే వస్తుంది. ఇట్స్ ఎనఫ్ గైస్. నన్ను ఎప్పుడైతే మీరు బాట్ అంటారంటే, నాకు 4 years 3 years ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి నాకు ఈ గేమ్ ప్లే అనేది సరిగ్గా రాకపోతే అప్పుడు మీరు బాట్ అనొచ్చు. సో ఒక ప్లేయర్ బాటా బిగినరా అనేది డిసైడ్ అయ్యేది అక్కడి నుంచే గైస్. అండ్ నేను వీడియోస్ స్టార్ట్ చేయడం కోసమే ఫ్రీ ఫైర్ని నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి నాకు 4 months టైం పట్టింది యాక్చువల్లీ. అండ్ నేను ప్రిఫర్ చేసే, మీరు ఏ గన్ ప్రిఫర్ చేస్తారో కింద కమెంట్లో చెప్పండి. ఐ విల్ యూజ్ AWM అండ్ UMP ఇన్ ట్రైనింగ్ మోస్ట్లీ. ఆర్ నేను యూజ్ చేస్తే వేరే గన్స్ ఉన్నాయి, బట్ ఆ గన్స్ నాట్ మ్యాక్సిమం యూజ్. గైస్, నేను మీ ఐడి ర్యాంక్ పుష్ చేయగలను. మీ దగ్గర ఐడీస్ ఉన్నాయి అంటే చెప్పండి, నేను మీకు ర్యాంక్ పుష్ చేసి ఇస్తా. ఫర్ దట్ నేను ఫ్రీలీ ర్యాంక్ పుష్ చేసి ఇస్తాను. దానికోసం ఒక టోర్నమెంట్ ఆర్ రూమ్ అలాంటిది కండక్ట్ చేస్తా. గెలిచిన వాళ్ళకి నేను ర్యాంక్ పుష్ అయితే ఫ్రీగా చేసి ఇస్తాను. సో సపోజ్ మీ ఐడి హీరోయిక్లో ఉంది అనుకోండి, నేను దాన్ని మాస్టర్, ఇలైట్ మాస్టర్ దాకా పుష్ చేయగలను. నేను మ్యాక్సిమం CS ఎక్కువ ఆడతాను కాబట్టి CSలో పుష్ చేస్తాను. నా ఐడి నేను ఎందుకు ఆడతలేను అంటే, నేను మీ ఐడీస్ ర్యాంక్ పుష్ చేసి ఇవ్వడానికి రీజన్ ఉంది గైస్, కంటెంట్. సో యూట్యూబ్లో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నా దగ్గర హై కంటెంట్ లేదు. నా దగ్గర సబ్స్క్రైబర్స్ వచ్చి మీరు నాకు మీ అకౌంట్స్ ఇస్తే నేను దాన్ని ర్యాంక్ పుష్ చేసి ఇచ్చి దాన్ని లైవ్ కూడా పెడతాను గైస్. లైవ్ ర్యాంక్ పుష్ చేస్తాను నేను. సో ఒకసారి ర్యాంక్ పుష్ అని లైవ్ స్టార్ట్ చేస్తే లైవ్ ఎండ్ అయ్యే వరకు ర్యాంక్ పుష్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు కూడా చూడొచ్చు. నా గేమ్ ప్లే మీకు ర్యాంక్ పుష్ చేసేటప్పుడు తెలుస్తుంది. నేను ఇప్పుడు మీకు వీడియోలో కంటెంట్ కోసం చేస్తున్నా గైస్. సో నేను లాస్ట్ 2 days బ్యాక్ పెట్టిన వీడియో మీద మీరు వ్యూస్ అనేవి అయితే నాకు చాలా తక్కువ వచ్చాయి, చాలా బాధగా ఉంది. యాక్చువల్లీ నేను పెద్ద యూట్యూబర్ని కాదు కాబట్టి నాకు ఇలా వచ్చాయని నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే ఉండాలి, ప్రిఫర్ చేయాలి, అన్నీ చేసుకోవాలి గైస్. మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నామంటే మినిమం పర్ డే 3 hours ఎక్కువ. కొందరు ఉంటారు పర్ డే ఆడతారు అయితే 23 hours మ్యాక్సిమం స్క్రీన్ టైం 23 hours ఉంటుంది. సో అంత స్క్రీన్ టైం మీకు ఉండకూడదని నేను కోరుకుంటూ, ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే మీరు చూడొచ్చు, ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడుతూనే ఆడుతున్నా, బట్ 27 kills అనేది చేశాను ట్రైనింగ్ గ్రౌండ్లో. 27 kills అండ్ డెడ్స్ కూడా నేను చనిపోవడం కూడా చాలాసార్లు చనిపోయాను, బట్ కిల్స్ అనేది నేను చేస్తున్నా. మీరు చూడొచ్చు ఇక్కడ నన్ను ఎలా కొడుతున్నారు, అయినా ఐఎమ్ మోటివేటింగ్ మై సెల్ఫ్ అండ్ డూయింగ్ కిల్స్. సో యాక్చువల్లీ ఈ పొజిషన్లో ఎవరున్నా యూట్యూబ్లో నేను బేసిక్గా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియో 50 subscribers వస్తే నేను నెక్స్ట్ వీడియోలో గివ్ అవే అయితే పెడతాను. మీరు 1 with 3 ఆడాల్సి ఉంటుంది. 1 with 3 ఆడి 150 rupees గెలుచుకోవచ్చు గైస్. సో నేను ఇలా గివ్ అవేస్ కూడా కండక్ట్ చేస్తాను. ఫ్రీ ఫైర్ తోటి ఆడి గేమ్ ప్లే ఉన్న వాళ్ళు ఎవరున్నా, సో దే కెన్ కమ్ అండ్ ప్లే గివ్ అవేస్. నాట్ ఓన్లీ గివ్ అవే, టోర్నమెంట్స్ కూడా నేను పెడతాను గైస్. ఫస్ట్ మనకి 50 subscribers రావాలనుకుంటూ మన వీడియోస్ మీద నేను 50 subscribers అయితే టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయండి. లైక్స్ టార్గెట్ వచ్చేసేసి 100 likes. సో 100 likes 100K likes పెట్టమన్నా మీరు పెడతారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటే, బట్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. నాకు 100 likes ఎనఫ్ గైస్. సో ఒక మనిషికి సంతృప్తి ఉండాలి, ఆశ అత్యాశ దురాశ కాకుండా సంతృప్తి ఉంటే చాలు గైస్. సో మీకు నా గేమ్ ప్లే నచ్చుతుంది, నేను ఇంకా మోటివేట్ చేసుకోవాలి, నేను ఇంకా ఆడాలి, లైవ్స్ పెట్టాలి అనుకుంటే మీరు నాకు కొంత అమౌంట్ వరకు డొనేట్ చేయొచ్చు గైస్. సో మీ ఇష్ట ప్రకారంగానే డొనేట్ చేయొచ్చు. నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా QR అయితే మీకు ఇప్పుడు చూపిస్తా. మీరు QR స్కాన్ చేసుకొని డొనేట్ చేయొచ్చు గైస్. సో ఫ్రీ ఫైర్ నుంచి ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి QR అయితే మీకు చూపిస్తా.
సో గైస్ ఇది క్యూఆర్ స్కాన్ చేసి మీరు నాకు డొనేట్ చేయొచ్చు. మీకు వీలైనంత నాకు డొనేషన్ ఇచ్చి మోటివేట్ చేయొచ్చు గైస్. మీరు నాకు డొనేషన్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ డొనేట్ మై హార్ట్ గుడ్స్ గెట్స్ అంటే నాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది గైస్. సో నాకు ఆ బెటర్నెస్ అనేది నన్ను మోటివేట్ చేసి ఇంకా వీడియోస్ చేసేలా చేస్తుంది. సో మెంబర్షిప్ తీసుకోకుండా నాకు డొనేట్ అనేది అయితే చేయండి ప్లీజ్. అట్లీస్ట్ 10 రూపీస్ మీకు వీలైనంత. నేను ఒక పీసీ అనేది అయితే తీసుకుంటాను. సో పీసీ పర్చేస్ చేసి దాని నుంచి మీకు మంచి గేమ్ ప్లే అయితే నేను ఇస్తాను, వీడియో కంటెంట్ కూడా ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే నేను మళ్ళీ మండే, ట్యూస్డే, వెనస్డే 3 రోజుల్లో ఎప్పుడైనా వీడియో రావచ్చు. మన వీడియో కోసం వెయిట్ చేయకుండా. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై గైస్.